హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు క్రంచిగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక స్వీట్ కార్న్ మొత్తం అయితే ఒలిచేసుకొని క్లీన్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. వాటర్ అనేది ఏం పోయొద్దు, అలానే మిక్సీ పట్టుకోవాలి. బరకగా బెత్తగా పట్టొద్దు. తర్వాత ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసుకొని రెండు పెద్ద సైజ్ అయితే ఆనియన్ అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసుకోవడం అనేది పొడుగైనా అడ్డంగా కట్ చేసుకొని మీ ఇష్టం. తర్వాత కొద్దిగా కరివేపాకు, తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము, నచ్చితే పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత చిన్న గ్లాస్ అయితే శనగపిండి, ఇది ప్యూర్ శనగపిండి అనమాట, అందుకే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేస్తున్నా. అలాగే బియ్యపిండి వేయడం వల్ల క్రంచీగా వస్తాయి. సో ఇందులో బియ్యపిండి వేయకుండా వస్తాయి, ఎందుకంటే కాన్తో చేస్తున్నాం కదా, చాలా క్రిస్పీ ఉంది. ఇంకా తర్వాత వాటర్ అనేది పోయకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత మన స్వీట్ కార్న్ అయితే కొద్దిగా మిశ్రమాన్ని వేసుకుంటూ పకోడీ లాగా అయితే వేసుకోవాలి. ఆయిల్లో పట్టానన్ని వేసుకొని తర్వాత ఆయిల్లో ఉన్న బుడగలన్నీ పోయిన తర్వాత అప్పుడు కదుపుకోవాలి. మీరు వెంటనే కదిపారనుకోండి స్వీట్ కార్న్ మనం బరకగా పట్టుకున్నాం కదా, మొత్తం చితిరైపోతుంది అనమాట. సో చూస్ అనేది మనము కదిపేటప్పుడు జాగ్రత్త కదపాలి. తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసుకొని మిగతావి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఎప్పటికీ మనం స్వీట్ కార్న్ కానీ నార్మల్ కార్న్ కానీ ముద్దగారెలు చేస్తాం కదా, ఇలా ఒకసారి పకోడీ చేసుకోండి. ఎంత బాగుందో మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది. మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్.